హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను మార్నింగ్ లాగ్ స్టార్ట్ చేశానండి. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు. మార్నింగ్ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ కోసం కిచిడి చేశాను పెసరపప్పుతో. సో నేను ఒక బౌల్లో ఆయిల్ అలాగే కొంచెం నెయ్యితో చేసుకుంటున్నాను. ఒక గ్లాస్ 2 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ పెసరపప్పు 2 కలిపేసి బాగా కడిగి నానబెట్టుకున్నానండి హాఫ్ అన్ అవర్ ముందు. ఇప్పుడు నెయ్యి వేడైపోయింది కదా, ఇందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, అలాగే కొన్ని పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవే సరిపోతాయండి, ఎక్కువ అవసరం లేదు. సింపుల్గా బాగుంటుంది ఇది కిచిడి. అలాగే ఇందులో మెయిన్ వచ్చేసి కరివేపాకు వేసుకోవాలి తప్పకుండా. ఈ కిచిడి అంటే నాకు చాలా ఇష్టము. కొంచెం శనగపప్పు కూడా నానబెట్టుకున్నాను అందులోనే, అది చాయిస్ అండి. ఇవి ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు నేను 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇది మరిగేలోపు పక్కన వేరే కడాయి పెట్టుకొని ఇందులో కర్రీ కూడా స్టార్ట్ చేశాను నేను. అందులో కొద్దిగా ఆయిల్ వేసాను. అది వేడయ్యేలోపు మళ్ళీ ఈ స్టవ్ పైన ఇది మరిగిందండి. ఇందులో ఇప్పుడు నేను రైస్ వేసుకున్నాను. ఫస్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి అందులో, రుచికి సరిపడా. టేస్ట్ చూసుకున్నాక ఇందులో రైస్, పప్పు నానబెట్టినవి ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఈలోపు మళ్ళీ ఈ స్టవ్ పైకి వచ్చేసాను. ఆయిల్ వేడైపోయిందండి. ఇందులో నేను కొన్ని ఆవాలు అలాగే కొన్ని ఆనియన్స్ వేసుకున్నాను. కర్రీ వచ్చేసి నేను గోరుచిక్కుడు కూర వండుతున్నానండి, ఓన్లీ ఫ్రై చేస్తున్నాను. ఇవి ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు వచ్చేసి కడిగి పెట్టుకున్న గోరుచిక్కుడు వేసుకోవాలండి. నేను ఇవి కొద్దిగా బాగా ఫ్రై అయ్యాక అప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు యాడ్ చేసుకుంటాను. చూడండి, ఇది పక్కన పెట్టాను. మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసాను. ఇది ఉడుకుతుంది మంచిగా రైస్. ఇప్పుడు ఇది కర్రీ మూత తీసి చూశాను, కొంచెం ఫ్రై అయ్యింది కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు యాడ్ చేసుకోవాలి. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఈలోపే మా బిట్టు కన్నయ్య లేచాడు. లేవడంతోనే ఫోన్ ఆడుతూ కూర్చున్నాడు. ఇది ఫ్రై అయిపోయిందండి మంచిగా. ఇప్పుడు ఇందులో తగినంత కారం అలాగే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కిచిడి రెడీ అయిపోయిందండి ఆల్రెడీ. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో కొద్దిగా కొరియాండర్ కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ ఉండనిచ్చి, అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకుంటే సరిపోతుందండి. గోరుచిక్కుడు కూర ఫ్రై అయిపోయినట్టే. ఈలోపు పిల్లలు లేచారు, మా హస్బెండ్ కూడా లేచారు. స్నానాలు కూడా తనే చేయించాడు. నేను కిచెన్లో పని చేస్తుంటే బిట్టుకి నేను రెడీ చేస్తున్నా. పెద్దవాడికి స్కూల్ లేదు, హాలిడేస్. సో వీడొక్కడే స్కూల్కి వెళ్తున్నాడు. వీడిని రెడీ చేయాలంటే చాలా కష్టం అండి. అటు ఇటు కదులుతూ ఉంటాడు, చాలా అల్లరి చేస్తాడు. నేను వీడియో తీస్తుంటే కూడా చాలా కొంచెం స్టైల్ చేశాడు.
అస్సలు కుదురుగా ఉండడు ఒక్క కాడ, బాగా అల్లరి చేస్తాడు మా బిట్టు. వాడు హెయిర్ స్టైల్ చూసుకున్నాడు కెమెరాలో, చూసుకొని అది ఏంటి అలా వచ్చింది అనేసి అన్నాడు. ఇప్పుడు అది కిచిడి రెడీ అయిపోయింది కదా, పిల్లలకి తినిపిస్తున్నాను. చాలా బాగుంటుందండి, సింపుల్గా చేశాను కానీ భలే టేస్ట్ ఉంటుంది పెసరపప్పుతో చేస్తే. మా పెద్దవాడు కూడా రెడీ అయిపోయిండు స్నానం చేసి, సో వాడికి కూడా తినిపించాను. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుందండి. మా హస్బెండ్కి ఆఫీస్ టైం అయిపోయింది, తను వెళ్తున్నారు. పిల్లలు బయట ఆడుతున్నారు, కొంచెం టైం ఉందనేసి నేను ఇల్లు క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. నేను డైలీ మా బాబుని స్కూల్లో డ్రాప్ చేయాలి కాబట్టి మార్నింగే రెడీ అయిపోతాను. బిట్టు స్కూల్ కూడా టైం అయిందండి, సో నేను వాడిని తీసుకొని నా బైక్ పైనే డ్రాప్ చేసి వస్తాను. డ్రాప్ చేసి వచ్చేసాను, ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటాను. సో నేను టీ చేద్దామంటే టీ పొడి అయిపోయిందండి, సో నేను కొంచెం కాఫీ కలుపుకున్నాను. నాకు డైలీ టీ తాగడం అలవాటు, సో నేను అది చూసుకోలేదు టీ పొడి లేదన్న విషయం. సో కాఫీ తాగేసి సర్దుకున్నాను. పిల్లలు స్కూల్ వెళ్ళేంత వరకు చాలా హడావిడి ఉంటుందండి, వాళ్ళను డ్రాప్ చేసి వచ్చాక చాలా ఫ్రీగా ఉంటుంది. టైం వచ్చేసి 11 అవుతుంది. నేను మా ఫ్రెండ్ టైలర్ షాప్లో కొంచెం పని ఉందనేసి తన వ్యాన్లోనే వెళ్తున్నాము. మా హర్షిత్ కూడా ఉన్నాడు, తను వ్యాన్ డ్రైవ్ చేస్తుందండి. వెళ్ళేసి వచ్చాము. టైం వచ్చేసి 12:30 అవుతుంది, 12 అవుతుంది. మా హస్బెండ్ కాల్ చేసి టిఫిన్ బాక్స్ పంపివ్వమన్నారు, సో నేను టిఫిన్ రెడీ చేస్తున్నాను. లంచ్ బాక్స్ డైలీ ఇంటికి వచ్చే తింటారు, బట్ ఈరోజు అనేసరికి నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఆమ్లెట్ వేసానండి. ఆమ్లెట్ కోసం 2 ఎగ్స్, అలాగే కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటాను, అంతేనండి. చాలా బాగుంటుంది. ఆమ్లెట్ వేయగానే స్మెల్ వచ్చేసి బయటి దాకా వెళ్తుంది కదండి. నేను వేయగానే మా హర్షిత్ వచ్చేసాడు.
మమ్మీ నాకు ఆమ్లెట్ అనేసి వాడు కూడా అన్నాడు. సో నేను వాడికి కూడా వేసాను ఆమ్లెట్. బిట్టు స్కూల్కి వెళ్తుంటే వీడు ఇంట్లోనే ఉంటుంది కదా, చాలా బోరింగ్గా ఉంది వానికి. నేను రైస్, అలాగే మార్నింగ్ వండిన చిక్కుడు కూర ఫ్రై, అలాగే పెరుగు, ఆమ్లెట్ ఇవన్నీ కలిపి పెట్టేశాను. ఆమ్లెట్ వచ్చేసి రైస్లోనే పెట్టేసి క్లోజ్ చేశాను. అయిపోయిందండి, మా వారి కోసం లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 12:15 అవుతుంది. నాకు బిట్టుని తీసుకొచ్చి టైం అయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఇప్పుడు మా బిట్టు వచ్చేసి టైం అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.